నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. వార్ 2 దేశవ్యాప్తంగా ఒక సంచలన చిత్రం అవుతుందనే అంచనాలతో రిలీజ్ అయింది. నిజంగా ఆ అంచనాలను అందుకోగలిగిందా? ముఖ్యంగా తెలుగులో యంగ్ టైగర్గా పేరు పొందినటువంటి ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో అలరించారనేటువంటి మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో వార్ 2 అంచనాలు ఏంటి, అది సాధించినటువంటి ఫలితం ఏంటి, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. వార్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వార్ పార్ట్ 1తో చూస్తే అక్కడంతా నార్త్ కాంబినేషన్స్, RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నార్త్ బెల్ట్ లో కూడా బాగా కనెక్ట్ అయ్యారు దేవరా తర్వాత అనే అభిప్రాయం ఉంది. సో ఒకసారి నేషనల్ లెవెల్ హీరోగా అక్కడ ఎమర్జ్ అవుతున్నటువంటి తీరు గురించి చర్చ నడుస్తుంది. వార్ 2 ఆ ఇమేజ్ ని, ఆ స్థాయిని నిలబెట్టిందా? యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు చేసేటువంటి యాక్షన్ సీక్వెన్స్లు అనేటువంటి చాలా హై లెవెల్లో ఉంటున్నాయి. మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చినటువంటి చూసాం మనం. ధూమ్ సిరీస్ కానీ మళ్ళీ వార్ సిరీస్ కానీ చూస్తున్నాం. బట్ మేకింగ్ వాల్యూస్ పరంగా ద వే ద ఫిల్మ్ ఈజ్ క్యాన్డ్, పిక్చరైజ్డ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ వెరీ హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ అనేటువంటిది మాత్రం చెప్పచ్చు. అయితే ఏ సినిమా గురించి అయినా మనం మాట్లాడుకున్నప్పుడు కథ ఏంటి, దాంట్లో ఇమోషనల్ కంటెంట్ ఏంటి అనేటువంటిది మాట్లాడుకుంటే ఆ ఇమోషనల్గా అంత గొప్ప కథ కాదు. మరొక రొటీన్ యాక్షన్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ సినిమా. అన్ని దేశాల వాళ్ళు, రకరకాల దేశాల వాళ్ళు అక్కడ కనిపించకుండా, పాత సినిమాల్లో కనుక విలన్ కనిపించకుండా సిలౌటీలో ఉండి మాట్లాడుతుంటారు కదా, ఆ విధంగా అన్ని దేశాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, వీళ్ళందరూ కూర్చొని అలా మాట్లాడుతూ హీరోలకి అసైన్మెంట్ ఇస్తుంటాడు. హీరో వీళ్ళకి నువ్వు జేమ్స్ బాండ్ సినిమాల్లో ఇచ్చినట్టుగా ఇస్తుంటారు అనమాట. దాని ప్రకారం ఆ క్యారెక్టరు కబీర్, హృతిక్ రోషన్ పోసినటువంటి రామాజీ ఇతను ఆఫీసరు, అతను తన్నే పెంచి పెద్ద చేసినటువంటి జైల్లో చిన్నప్పుడు ఇది బాస్టల్ స్కూల్లో ఉన్నటువంటి కుర్రోడిని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసినటువంటి అతన్నే చంపేస్తారు. అశుతోష్ రాణా చేసాడు ఆ క్యారెక్టర్, ఆ సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్, మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అతన్నే చంపేస్తారు. ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది? తను ఒక గాడ్ ఫాదర్ లాగా పెంచి పెద్ద చేసినటువంటి, తన్నే దేశం కోసం బతికినటువంటి ఒక గొప్ప సైనికుడిని, గొప్ప వారియర్ని ఎందుకు చంపాడు ఇతను అనేటువంటిది ఒక ఇదన్నమాట. ఎందుకు చంపాడు అనేటువంటిది అతను వాళ్ళ చేతిలో ఉండి అది ఆ సస్పెన్స్ తర్వాత రివీల్ అవుతుంది. ఎందుకు చంపాడు, కారణం ఏంటి, బలమైన కారణం ఏంటి. ఇప్పుడు అతని మీద ఎంక్వైరీ చేయడం కోసం, అతన్ని పట్టుకోవడం కోసం అతని కూతురు సిద్ధార్థ లోధ, అమ్మాయి పేరు కావ్య కియారా అద్వానీ చేసినట్టు క్యారెక్టర్, ఆ అమ్మాయి పక్కతో రగిలిపోతుంది. ఆ అమ్మాయికి ఇతనికి ఉన్న సంబంధం ఏంటనేటువంటిది కూడా ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పాలి. అతన్ని చంపడం కోసం చలపతి అనేటువంటి ఒక రా ఆఫీసర్గా ఎన్టీఆర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మేజర్ విక్రమ్ చలపతి అనేటువంటి క్యారెక్టర్ ద్వారా ఎన్టీఆర్ తను ఒక రా ఆఫీసర్. అతను రా ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేటువంటిది మళ్ళీ చూపించాల. అతను కూడా బాస్టల్ స్కూల్లో ఇతనితో పాటు చదువుకున్నాడు. బాస్టల్ స్కూల్ నుంచి పారిపోయి ఒక డాన్గా ఎదిగినట్టు వాడు. డాన్గా ఎదిగాడా లేకపోతే మళ్ళీ ఇతను ఎప్పుడు రా ఆఫీసర్ అయ్యాడు అనేటువంటిది తెలియదు. అది ఆ క్లారిఫికేషన్ లేదు, కంటిన్యూటీ లేదు. ఆ రా యాక్టర్ ఆఫీసర్గా ఇతను కియారా అద్వానీ, ఇతను అనిల్ ఇతను కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు అనమాట. అనిల్ కపూర్ ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇద్దరు కన్ఫ్రంట్ అయ్యేటువంటి సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ సీన్స్ ముఖ్యంగా కొన్ని చేజింగ్ సీన్స్ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా అద్భుతంగా తీశారు. చాలా ఖర్చు పెట్టి తీశారు. చాలా శ్రమతో కూడినటువంటివి, చాలా థ్రిల్లింగ్, గూస్ బమ్ ఒక్కొక్క ఎపిసోడ్. అంటే వీళ్ళు ఒక ట్రైన్ మీద, తర్వాత రోడ్ల మీద, తర్వాత విమానాల మీద, తర్వాత సముద్రంలో, వాటర్లో, ఇన్ని రకాల వీటి మీద చేజింగ్ సీన్స్, ఫైట్ సీన్స్ అనేటువంటి కంపోజ్ చేశారు. అవి మాత్రం చాలా హై స్టాండర్డ్లో ఉన్నాయి. వాటి కోసమైనా సినిమా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంత అద్భుతంగా ఉన్నాయి. ఇమోషనల్గా కూడా నాట్ దట్ గొప్ప ఇది ఇమోషనల్ కంటెంట్ అని చెప్పలేం, కానీ ఓకే, నాట్ బ్యాడ్. కానీ పెర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు
నేషనల్ లెవెల్ యాక్టర్ అని చెప్పని అంటున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో రాణించారు? జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా చేశాడు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, సూపర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మొదటి నుంచి కూడా దాంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తాడు అనేటువంటిది ఒకటి బాగా పాపులర్ అయింది. కానీ యాక్చువల్గా అది విలన్ క్యారెక్టర్ కాదు, విలన్ షేడ్స్ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంలో ఇమోషనల్ అవుట్ బర్స్ట్ గా తను నెగిటివ్ షేడ్ లోకి మారినటువంటి క్యారెక్టర్ అది. బట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఇట్ ఈస్ గివెన్ ఏ ప్రాపర్ జస్టిఫికేషన్. ఆ జస్టిఫికేషన్ ఎప్పుడైనా హీరో క్యారెక్టర్ అన్నప్పుడు వాడు దొంగగా మారకూడదు, హీరో క్యారెక్టర్ అన్నప్పుడు చెడ్డగా ఉండకూడదు, హీరో క్యారెక్టర్ పరమ పవిత్రుడు శుద్ధపోస అన్నట్టుగా చూపించాల్సిన అవసరం లేదు. అంటే సిచ్యువేషనల్ గా ఎలా మారాడు, ఎందుకు నెగిటివ్ అయ్యాడు, తర్వాత ఎందుకు పాజిటివ్ అయ్యాడు, ఆ రీజనింగ్ అనేటువంటి బలంగా ఉంటే దట్ ఈస్ యాక్సెప్టెడ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇస్ వెల్ ఎక్స్పెక్టెడ్, బాగా చేశాడు. అంటే పైగా ఇప్పుడు జై లవకుశ సినిమా ఉంది ఆల్రెడీ, దానిలో ఎన్టీఆర్ ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరే చేశాడు. దేంట్లో? జై లవకుశ. అవునవును, అందులో ట్రిపుల్ యాక్షన్ కదా, ట్రిపుల్ యాక్షన్. సో అందులో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఈ పాత్రకి సంబంధించి ఎక్కువ ప్రచారం జరిగింది విలన్ అనే చెప్పారు. విలన్ ఓన్లీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తప్ప విలన్ క్యారెక్టర్ కాదు అది. విలన్ క్యారెక్టర్ అనేటువంటిది త్రూ అవుట్ విలన్ క్యారెక్టర్ ఎప్పుడంటే ఆ విలన్ యాటిట్యూడ్ తో క్యారెక్టర్ని ఎండ్ చేస్తే దాన్ని విలన్ క్యారెక్టర్ అంటాం. సిచ్యువేషనల్ జస్టిఫికేషన్ అనేది ఇచ్చినప్పుడు పాత్ర ఎందుకు అలా బిహేవ్ చేసింది, మొదటి నుంచి కూడా అతను ఇమోషనల్ క్యారెక్టర్. చైల్డ్హుడ్ లో బాస్టల్ స్కూల్లో చేసినప్పటి నుంచి ఇమోషనల్ క్యారెక్టర్ అతను. ఆ ఇమోషనల్ క్యారెక్టర్ కి తగ్గట్టుగానే అతను టర్న్ అయినటువంటి తన చివరిలో మళ్ళీ ఇదిగా మారిపోవటం అనేటువంటిది, ఒక పరివర్తన చెందటం అనేటువంటిది జస్టిఫైడ్ గా చూపించారు. మిగతా క్యారెక్టర్స్ కూడా ఇందులో బాబీ దేఓల్ కానీ, అనిల్ కపూర్ కానీ, సో వీళ్ళందరూ చేసినటువంటి పాత్రలు వాటి జస్టిఫికేషన్ ఎలా ఉంది, లేదా ఓన్లీ వీళ్ళిద్దరి మధ్య అది కమాండింగ్? ఎవరెంత మంది ఉన్నా కూడా వీళ్ళిద్దరు సూపర్ స్టార్స్ ఇక్కడ ఉండగా. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తోటి నేషనల్ ఇమేజ్ ఏర్పడిన తర్వాత ఇతని క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశాడు తప్ప అంతకుముందు నేను డైరెక్ట్ గా దీంట్లో చేస్తాను పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాతనే ఈ సినిమాలో చేయడం జరిగింది. కాబట్టి అతను ఒక సూపర్ స్టార్, ఇతను ఒక సూపర్ స్టార్, ఇద్దరు కూడా పోటాపోటీగా నటించారు. ఇద్దరు అద్భుతంగా, ఇద్దరు యాక్షన్ హీరోలు, ఇద్దరు పర్ఫార్మెన్స్ హీరోలు. కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేటువంటిది బాగా జరిగింది. మిగతా యాక్టర్స్ కేఆర్ అద్వానీ గ్లామర్ పార్ట్ మంచి బికినీ లేసి కాసేపు చూపించి ఒక వర్గం ప్రేక్షకులకు అనువిందు చేశారు. తర్వాత మ్యూజిక్ కూడా బ్రదర్స్ మ్యూజిక్ వాళ్ళిద్దరు కూడా మ్యూజిక్ గా ఒక మంచి ఎలివేషన్ ఇచ్చారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఏంటంటే అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఇదే సినిమా, బ్రహ్మాస్త్ర చూసిన తర్వాత చాలా మంది భయపడ్డారు. అవునవును, ఈ సినిమా మీద కూడా అయాన్ ఎఫెక్ట్ మీదే భయపడ్డారు. అంటే అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రాలు చూపించినప్పుడు ఆ సూపర్ ఎలిమెంట్స్ అనేటువంటి చాలా న్యాచురల్ గా అనిపిస్తూ దాంతో కనెక్ట్ అవ్వలేకపోతుంది. కానీ జనరల్ యాక్షన్ ఎపిసోడ్స్ అనేటువంటి టీటీలో మాత్రం అద్భుతంగా తీశారు. ఫైట్ సీక్వెన్స్, ముఖ్యంగా ద ఫైట్ మాస్టర్స్ కానీ, మ్యూజిక్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం, మేకింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద ఫిలిం ఆర్ వెరీ 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 గుడ్. అలాగే చోప్రా మేకింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి కూడా, ఆదిత్య చోప్రా మేకింగ్ స్టాండర్డ్స్ ని పర్టికులర్లీ అప్రిషియేట్. అయితే మొత్తం మీద గొప్ప సినిమా అయితే అని కితాబులు ఇచ్చేంత సినిమా అయితే కాదు. అది మాత్రం కూడా వార్ 1 తో ఇది కంపేర్ చేస్తున్నారు అందరూ, ఆన్లైన్ లో ఎక్కువ వేస్తుంది కూడా అదే. అందులో టైగర్ ష్రాఫ్ వర్సెస్ ఇతను హృతిక్ రోషన్ ఎట్లా నడిచింది, ఇందులో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య అలా నడిచింది, ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్. ఈ రెండింటి కంపారిజన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ స్టాండర్డ్స్ లో టైగర్ షరాఫ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఇక్కడ అందరూ బాగానే చేశారు, అది ఇది బాగా చేశారు. కాదు ఇక్కడ ఎన్టీఆర్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ చేయటం అనేది అప్పుడు అక్కడ దాంట్లో అతను చేయటం అనేటువంటిది ఒక నార్త్ హీరో, ఒక నార్త్ విలన్ చేయటం అనేది రొటీన్. సౌత్ హీరో యాజ్ ఎ మెయిన్ కాంపిటేటివ్గా చేయటం అనేటువంటిది, పోటాపోటీగా చేయటం అనేటువంటిది ఒక కొత్త నావల్ పాయింట్. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది మాత్రం బ్రహ్మాండంగా కలిసి. సో మీరేమిస్తారు దీనికి వార్ 2 సినిమాకి సంబంధించి మీ ఫైనల్ వర్డ్? మేకింగ్ స్టాండర్డ్స్, ఫైటింగ్ సీన్స్, ఆ థ్రిల్స్ చూడటానికి మాత్రం ఒకసారి వెళ్ళొచ్చు. ఇమోషనల్ గా మీరు కనెక్ట్ కాకపోతే ఏం చేయగలిగేది ఏం లేదు. ఇమోషనల్ గా అంత కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్టు, గొప్ప సబ్జెక్టు, అన్సెడ్ సబ్జెక్టు, అన్టోల్డ్ సబ్జెక్ట్ అని చెప్పడానికి ఏం లేదు. రెగ్యులర్ అసలు ఎందుకు ఏ దేశాలు తిరిగారు,
సినిమా అంతా దేశాలతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక సినిమా మొత్తం కూడా ఏ ఊరు పోతే ఆ ఊరు టైటిల్ కార్డ్స్ అక్కడ వేస్తూ ఉంటారు అనమాట. జెకోస్లోవేకియా అని, జపాన్ అని, సింగపూర్ అని, దాన్ని టైటిల్ కార్డ్స్ వరల్డ్ మొత్తం తిరుగుతారు. అంత తిరగాల్సిన అవసరం ఏముంది. అదే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే స్టోరీ అనేది తిన్నగా నడవకుండా అక్కడ చిన్న కన్ఫ్యూజన్, అందులో క్యారెక్టర్స్ పేరులో కూడా చిన్న కన్ఫ్యూజన్ అనేటువంటి ఉన్నాయి. అట్లాంటి కన్ఫ్యూజన్ అదంతా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ వాచ్ మూవీ ఫర్ ద థ్రిల్స్. ఫైటింగ్ సీన్స్ అనేవి, అన్ని యాక్షన్ సీన్స్ అనేటువంటి చాలా అద్భుతంగా తీశారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. మోర్ ఓవర్ సినిమా ఏంటంటే ఇప్పుడు ఈ కూలీ సినిమాకి కానీ ఈ మధ్య వస్తున్న చాలా సౌత్ సినిమాలు బ్లాక్ సినిమాలు చూపిస్తున్నారు. బ్లాక్ షేడ్ అనేటువంటి చూపిస్తున్నారు. కేజీఎఫ్ ఎఫెక్ట్ వీటన్నిటిలో చూపిస్తే సినిమా అంతా బ్లాక్ గా ఉంటుంది. అసలు చూసే ఇది కలగట్ల. బట్ ఇది మాత్రం కెమెరా వర్క్ మాత్రం సినిమా లడ్డులాగా కనిపిస్తుంది. చూస్తున్న సేపు ఆ విజువల్ బ్యూటీ అనేటువంటిది, ఆ విజువల్ బ్యూటీని కిల్ చేస్తున్నారు ఈ బ్లాక్ దీంతో. ఆ బ్లాక్ పిచ్ ఎందుకు పట్టిందో అర్థం కావట్లేదు. కానీ ఈ సినిమా మాత్రం యాజ్ ఫార్ యాజ్ మినహాయింపు, యాజ్ ఫార్ యాజ్ వి సీ ద ఫిలిం, సినిమా ఆ విజువల్ బ్యూటీ అనేటువంటిది త్రూ అవుట్ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వార్ 2 సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ నేషనల్ లెవెల్లో యాక్షన్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారని చెప్తున్నారు. అలానే ఈ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ పరంగా చూసినప్పుడు అద్భుతమైన రేటింగ్ ఇవ్వచ్చు. ఇక వన్ టైమ్ వాచ్ మూవీగా ఓవరాల్ కథను బట్టి చూస్తే కనుక ఈ సినిమాని చూడొచ్చని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.